బాగున్నా కిరణ్ ట్యాబ్లెట్ ట్యాబ్లెట్ బాలయ్య బయట నారాయణ షాప్ ముంగట్నే ఉంది అన్నా కొంచెం క్యాబ్ రాదు ఓ మల్లేశానా శైలేనా శైలేనా దండపడుకున్నా సార్ ఈరోజు శ్రీకృష్ణావతి జయంతి ఉత్సవాలకి ముఖ్య అతిథి వచ్చిన గౌరవ శాసనసభ్యులు మొదల సామల్ గారు ఈరోజు ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడుతున్నారు. గౌరవనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా జిమ్లాల్ పైలవాన్ మన 199వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవనీయులు మండలపాటి అధ్యక్షుడు గోవర్ధన్ గారు, గౌరవ మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గారెడ్డి గారు, వైస్ చైర్మన్ డిఎన్ గారు, గౌరవ సీనియర్ నాయకులు జనార్దన్ గారు, గౌరవ సర్పంచులు వేగరావు గారికి, గణేష్ గారికి, స్థానిక సర్పంచ్ మన తమ్ముడు సాయిబాబా గారికి, గుడిపాటి సైదులు గల్మండి చైర్మన్ గారు, మన జ్ఞానసుందర్ గ్రంథమే, తర్వాత సింగ్ గారికి, అశోక్ గారికి, శిల్కలంకన సర్పంచ్ సర్పంచ్ మంజులంకన గారికి, ఇక్కడ అందరికీ కూడా నిండుగా శుభాకాంక్షలు. ఈ విధంగా గౌరవ సీనియర్ కాంగ్రెస్ నాయకులు అడ్వకేటు జ్ఞానసుందర్ గారు రావాలని మనం చేస్తాం. కనుక ఇది ఈరోజు అడుగు వర్గాలకు, బలహీన వర్గాలకు ఒక ఆశా జ్యోతి అయిన దినం ఇది. రాత ముందు రావడం కనుక మహాత్మా జ్యోతిరావు పూలే గొప్ప సంస్కరణవాది, గొప్ప విద్యా ఆలోచన గల వ్యక్తి. అందుకోసమనే 7 ఏళ్ళకి తన భార్యను చేసుకొని 7 ఏళ్ళ వయసున్న సావిత్రిని చేసుకొని తన చదువు నేర్పి ఆ మురికివాడలలో, ఆ గుడిసెలలో మన చదువు చెప్పాల్సిన బాధ్యత ఉందని నేర్పి చైతన్యం చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే. అంబేద్కర్ అంటాడు మా గురువు ఎవరో తెలుసా మీకంటే మా గురువు జ్యోతిరావు పూలే అని చెప్తారు. అంబేద్కరే భారత రాజ్య నిర్మాత ఈ దేశానికి. ఆయనే మా గురువు మహాత్మా జ్యోతిరావు పూలే అని చెప్పిందంటే ఎంత గొప్పగా, అంటే ఆయన గొప్పతనం ఏందో మనకి అర్థమవుతా ఉంది. అందుకోసమనే ప్రభుత్వం గుర్తించి ఇలా జ్యోతిరావు పూలే హాస్టళ్ళు కానీ స్కూళ్ళు కానీ అన్నీ కూడా పెట్టడం జరుగుతూ ఉంది. అదే క్రమంలో ఇలా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్ చేసి బీసీలకు కూడా సమన్వయం కావాలని చెప్పి వారు కూడా ఒక ఆలోచన ఉన్నది. రాహుల్ గాంధీ కూడా దాన్ని ప్రతిపాదించడం జరిగింది. అందుకోసమనే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా బడుగు బలహీన వర్గాల పక్షాన ఉంటుంది. జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్, మహాత్మా గాంధీ, మహనీయులు వీళ్ళందరూ కూడా ఈ దేశం కోసం కొట్టాడిన వాళ్ళు, దేశం కోసం తన మార్గంలో వాళ్ళు సమాజం కోసం ప్రయత్నం చేసిన వాళ్ళు 199 సంవత్సరాలు వాళ్ళు జీవించి పోయినా కూడా 199 సంవత్సరాలు వాళ్ళు లేకున్నా కూడా వాళ్ళని జ్ఞాపకం చేస్తున్నామంటే వాళ్ళు చేసిన గొప్ప పనులు. కాబట్టి మనం ఇలా ఎన్నో తరాలు పోయినా కూడా మనం యాడ్ చేసుకుంటున్నామంటే వాళ్ళ గొప్పతనము, వాళ్ళు చేసిన త్యాగం ఎన్నో మర్చిపోతుందని చెప్పి ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా నిండుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్పంచులకు, ఉప సర్పంచులకు అందరికీ ధన్యవాదాలు.